మా దగ్గర ఉన్న PS 2021లో ఇదే మన PS5 రేజర్ హెడ్ ఫోన్ 6 వచ్చేలోపు మనం GTA 5 గేమ్ ఆడతాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మార్నింగ్ 8 o'clockకి కొత్త వ్లాగ్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన PS5 గురించి మాట్లాడుకుందాం. ఇదే మన PS5. మా దగ్గర ఉన్న PS5 మేము 2021లో కొనుక్కున్నాం. అప్పుడు చాలా డిమాండ్ ఉండే. ఆ డిమాండ్కి నైట్ దొరకకపోతే రాత్రి 12 o'clock కూర్చుంటే అప్పుడు మాకు ఒక PS5 దొరికింది. ఇప్పుడు మన GTA 6 డిమాండ్ చేయబట్టి అది కూడా దొరకట్లేదు. అండ్ రేట్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. సో గైస్, ఇదే మన PS5. మనకి టేబుల్ లేకుండే, సో చైర్లో అడ్జస్ట్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి కంట్రోలర్కి ఛార్జింగ్ కోసం 2 కంట్రోలర్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఇవి 2 కంట్రోలర్స్కి ఛార్జింగ్ కోసం. ఇది వచ్చేసి రేజర్ హెడ్ ఫోన్స్. దీని కాస్ట్ అప్పుడు మేము కొన్నప్పుడు వచ్చేసి 8,000 ఉంది. ఇది మోస్ట్ ఆఫ్ ద గేమర్స్, యూట్యూబ్ గేమర్స్ అందరూ వాడతారు ఇది. సో దీని సౌండ్ క్వాలిటీ మాత్రం వేరే ఉంటుంది. అండ్ ఇది సపరేట్ క్లిప్ హెడ్సెట్ కోసం, అది కూడా అటాచ్మెంట్ లాగా తీసుకున్నాం. కింద ఉన్నదంతా ఇది కూలింగ్ ప్యాడ్. దీనికి అలాంగ్ విత్ కూలింగ్ ప్యాడ్ మనకి కంట్రోలర్ ఛార్జింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఇవన్నీ స్టాండ్. సో ఇది ఓవరాల్ మన PS5 స్టాండ్ని ఇలా సెటప్ చేసినాం. అండ్ ఫ్యూచర్లో ఒక గేమింగ్ రూమ్ కూడా సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కొన్ని మంత్స్లో మీకు ఆ గేమింగ్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. PS5 సేఫ్ ఉండడానికి ఒక UPS కూడా తీసుకున్నాం, ఎందుకంటే పవర్ కట్ అవుతుంది కదా. సో దీనికి ఏం డ్యామేజ్ కావద్దని అది తీసుకున్నాం. PS5కి ఏమైనా అయితే మాత్రం మన హైదరాబాద్లో సర్వీస్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ అసలే లేవు, థర్డ్ పార్టీ ఉన్నాయి. అండ్ మా దగ్గర వచ్చేసి WWE CD ఒకటి ఉంది. ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా మేము తీసుకున్నాం. ఎవ్రీ టైం బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంటుంది కదా, నవంబర్లో ప్రతిసారి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. సో ఆ సబ్స్క్రిప్షన్లో మన దగ్గర GTA 6, ఇది గాడ్ ఆఫ్ వార్, WK2 డిస్క్, F1 రేసింగ్, ఇవన్నీ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే మీరు చాలా గేమ్స్ ఆడుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటా. రిలీజ్ అయిన రోజే GTA 6 కూడా కొనేసినాం. ఎంతమంది మీదలో GTA 6 కోసం వెయిటింగో చెప్పండి. GTA 6 వచ్చిన రోజు మాత్రం లీవ్ తీసుకొని లైవ్ స్ట్రీమింగ్ మాత్రం పక్కా చేస్తాను. ఇంకా 109 days ఉన్నాయి. అప్పట్లోపు మన గేమింగ్ రూమ్ సెటప్ అవ్వచ్చు. అప్పుడు మా అన్నయ్య లైవ్ స్ట్రీమ్ పక్కా చేస్తారు, చూడండి అప్పుడు. సో మన దగ్గర ఇప్పుడు GTA 6 ఎలాగో లేదు కదా, GTA 6 వచ్చేలోపు మనం GTA 5 గేమ్ ఆడతాం. సో గాయ్స్, ఇప్పుడు మనం GTA 5లో స్టోరీ మోడ్ ఆడేద్దాం. సో గాయ్స్, ఇది ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియో కలుద్దాం. గుడ్ నైట్, బాయ్.